అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. 4-5 రోజులుగా బంగారం వెండి ధరలు తీవ్రంగా ఒడిదుడుకులకు ఎదుర్కొంటున్నాయి. భారీగా పెరిగి ఆల్ టైం గరిష్టానికి చేరుకున్న బంగారం వెండి ధరల్లో భారీగా లాభాల స్వీకరణ జరిగింది. దీంతో వాటి ధరలు మళ్లీ తగ్గాయి. ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగార ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 9,050 రూపాయలు తగ్గి 1,51,530 రూపాయలకు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి 8,300 తగ్గి 1,38,900 రూపాయలు పలుకుతుంది. ఇక వెండి ధరలు మరోసారి కుప్పకూలాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఒక్క రోజే కేజీ వెండి ధర 20,000 తగ్గింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అనుష. రోజు రోజుకు బంగారం వెండి ధరలు అయితే తగ్గుముఖం పడుతున్నాయి. ఏంటి, ఎంతవరకు బంగారం వెండి ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఓకే, ఒక 5-6 అంశాలు ఉన్నాయి. ఒకటి మెయిన్ ఏంటిది అంటే ఒక 2 రోజుల్లోనే $1,000 తగ్గింది. ఏది గోల్డ్ అంటే ఆల్ టైమ్ హై $5,626కు పోయింది. ఇవాళ $4,605 అంటే $1,000. అంటే ఇన్నేళ్ల చరిత్రలో ఏదైతే ఉంటాయో ఒక్క 2 రోజుల్లోనే $1,000. అంటే జనరల్ గా ఏం జరుగుతుంది అంటే ఒక డాలర్కి మన ఇండియన్ అంటే గోల్డ్ తగ్గటానికి 32-33 రూపాయలు తగ్గుద్ది. అంటే ఎంత $1,000 తగ్గిందంటే 32-33 హై నుంచి తగ్గిపోయింది గోల్డ్. ఇకపోతే ఈ రోజు కూడా ఫాలే, సిల్వర్ ఫాలే. అంటే ఏంటిది ఇంకా అయిపోలేదు అనమాట. ఒకటి మెయిన్ ఒక 5-6 కారణాలు ఉన్నాయి. ఏమిటి కారణం అంటే ఒకటి ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కెవిన్ వర్ష్ని, ఆయన ట్రంప్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అల్లుడు, ఆయన్ని నేను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తున్నా అధికారికంగాని మొన్న అనౌన్స్ చేయడంతో ఆ గురువారం నుంచి మొదలైంది ఫాల్. శుక్రవారం మళ్ళీ మనకి నిన్న బడ్జెట్ ఉంది, సెలవు ఉంటుంది, కానీ నిన్న కూడా పడింది. ఎందుకంటే శుక్రవారం నైట్ అక్కడ మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇంకా పడింది, అది నిన్న పడింది. మళ్ళీ రాత్రి, ఇవాళ సోమవారం రాత్రి అంటే మనకి తెల్లవారుజామున అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది ఫాలు. ఆ ఫాలు మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అయింది. ఏది మన దగ్గర కూడా గోల్డ్ సిల్వర్, అదొకటి. ఇక నెంబర్ 2 డాలర్ స్ట్రాంగ్ అవటం ఒక రీజన్. తర్వాత పీపీఐ డేటా వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే పీపీఐ డేటా అంటారు. పీపీఐ డేటా అంటే ఏంటంటే యుఎస్ లో ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, ఇది పాజిటివ్ వచ్చింది. అంటే ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఆ ధర ఏదైతే ఉందో అది పాజిటివ్ వచ్చింది అనమాట. మంత్లీ లాస్ట్ మంత్ కి ఇప్పుడు 0.5%. ఇది గోల్డ్ సిల్వర్ ఫాల్ అవడానికి ఇంకొక రీజన్. తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎప్పుడైతే బాగా గోల్డ్ కంటే సిల్వర్ బాగా పెరిగిందో ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగటం. అంటే సిల్వర్ లోనే ఎక్కువ ప్రాఫిట్ బుకింగ్, అంటే బాగా పెరిగింది కాబట్టి బాగా పడే అవకాశాలు ఉంటాయి. ధరలో ఎప్పుడైతే తక్కువలో లోలో కొనుక్కుందో వాళ్ళంతా హైలోకి వచ్చినాక కొంచెం కరెక్షన్ వచ్చింది అంటే ఆటోమేటిక్ గా వాళ్ళ దగ్గరే అమ్మేస్తారు, మళ్ళీ షార్ట్ సెల్లింగ్ కూడా చేస్తారు. అంటే వాళ్ళ దగ్గర లేకుండా ఉన్నాయి అమ్మటం ఒక వర్షను, లేకుండా అమ్మటం ఇంకో వర్షను. ఉన్నాయి అమ్మేసింది ప్రాఫిట్ బుకింగ్ అంటాం, లేకుండా అమ్ముతుంది ఇంకెట్లాగూ పడుతుంది కదా అని షార్ట్ సెల్లింగ్ చేయడం ఇంకో పద్ధతి. అంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, షార్ట్ సెల్లింగ్ జరుగుతుంది. ఇకపోతే ఎక్స్పైరీ డేట్ దగ్గర రావడం జరిగింది. ఈ ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉందో ఇంకొక 2-3 రోజులు ఉంది, 5th వరకు ఉంటుంది ఎక్స్పైరీ డేట్. అందుకని అక్కడ కరెక్షన్ జరుగుతుంది. ఇవాళ 2వ తారీఖు 3, 4, 5 వరకు ఇంకో 2 రోజులు ఉంటే ఉండొచ్చు పెయిన్. తగ్గితే ఇంకా తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి, తగ్గే సూచనలు ఉన్నాయి. మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర బౌన్స్ బ్యాక్ కూడా అవుతుంది అనమాట. అంటే మళ్ళీ ఒకసారి బాగా బాటంకి వచ్చినాక మళ్ళీ షార్ట్ కవరింగ్ జరుగుతుంది. మళ్ళీ ఇవన్నీ ఎలా చెప్తుంది అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఒక డేటా ఉంటుంది. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఓన్లీ ఇప్పుడు 26% ఫాల్ అయింది. అంటే ఉన్న దానికంటే అంతకు ముందు ఉన్న దానికంటే ఫాల్ అయింది. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అంటే అవుట్ స్టాండింగ్ పొజిషన్స్ అనమాట. కొనుక్కున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అమ్మిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, షార్ట్ సెల్ చేసిన వాళ్ళు ఎక్స్పైరీ డేట్ వరకు ఎంతమంది ఉన్నది చెప్పే డేటా ఓపెన్ ఇంట్రెస్ట్. అది లేదు అనుకోండి ఇక మళ్ళీ మామూలు అయిపోతుంది. మామూలు అయిపోయినాక మళ్ళీ ఏమవుతుంది, కొత్త ఫీచర్స్ స్టార్ట్ అవుతాయి. అప్పటి నుంచి మళ్ళీ చిన్నగా మొదలు పెడుతుంది, ఏది పెరగటం. ఇక ఇంకొకటి, ఇప్పుడు ఇరాన్ పై అమెరికా ఏదైతే దాడి చేస్తే వాళ్ళు రెడీగా ఉన్నామని చెప్పేసి అనౌన్స్ చేయడం, ఏది ఇరాన్ వాళ్ళు మేమేమి కాదు అని ఆయన సుప్రీం ఖమేని అనౌన్స్ చేయడం జరిగింది. మీరు కనుక మా మీద దాడి చేస్తే మేము కూడా తిప్పి కొడతాం అన్నట్టుగా మాట్లాడడం జరిగింది.
ఇకపోతే మళ్ళీ ట్రంప్ నిన్న ఏమన్నాడు, వెనిజులా నుంచి ఏదైతే మనకి చమురు దిగుమతి వస్తుందో అంటే ఇరాన్ కి బదులు, అంటే అంతకుముందు ఇరాన్ కి మనము చమురు మనకు వచ్చేది ఇరాన్ నుంచి, ఇప్పుడు ఇరాన్ తోటి యుద్ధ వాతావరణం స్టార్ట్ అయింది అక్కడ. అందుకని యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి ఇరాన్ నుంచి బదులు వెనిజులా నుంచి మనకి చమురు దిగుమతి అవుతుందని చెప్పడం జరిగింది. ఇక మళ్ళీ మన బడ్జెట్ నిన్న జరిగింది, అది పాజిటివ్ లోనే ఉంది. కాకపోతే అది జీర్ణించుకోవాలి, ఏ సెక్టార్లకి ఏది ఉంటుంది అనేది. నిన్న 2800 పాయింట్ల వరకు లోకి హైకి డిఫరెన్స్ రావడం జరిగింది. ఏ సెక్టార్లు ప్రాఫిట్ బెనిఫిట్ అవన్నీ చిన్నగా రికవరీ అవుతాయి అనమాట. అంటే మార్కెట్ తీసుకోవాలి అంటే ఆ డేటా తోటి ఏ సెక్టార్లకి ఒరిజినల్ గా బెనిఫిట్ అవుతుంది, కనపడేది వేరు జరిగేది వేరు అని. అయితే అదొకటి. ఇంకొకటి గోల్డ్ మన జిఎస్టీ కలెక్షన్స్ రావడం జరిగింది, హైయెస్ట్ అనమాట. 1.93 lakh crores రావడం జరిగింది ఏది జిఎస్టీ కలెక్షన్ డేటా. అది 6.2% అనమాట. ప్రతి నెల అది ఇంక్రీజ్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే ఓకే అంటే ఎకానమీ స్ట్రాంగ్ అవుతున్నట్టు, గ్రోత్ ఉన్నట్టు, మన షేర్ మార్కెట్ కు పాజిటివ్ అన్నమాట ఇవన్నీ కూడా. అయితే జనరల్ గా మనం చూడవలసింది ఏంటిది అంటే సింపుల్ గా ఇప్పుడు ఏదైతే ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కొత్త ఆయన వచ్చిండో అప్పుడు ఏమంటే అంటే ఆయన అనౌన్స్ చేయటం, తర్వాత ఇక డాలర్ స్ట్రాంగ్ అవటం, పీపీఐ డేటా రావటం, ఓపెన్ ఇంట్రెస్ట్ ఫాల్ అవటం, ప్రాఫిట్ బుకింగ్ జరగటం, ఎక్స్పైరీ దగ్గరికి రావటం, వీటన్నిటితోటి ఇప్పుడు ఇంకా గోల్డ్ సిల్వర్ కొంచెం ఫాలే ఉంది. ఈ రోజు మనం మామూలుగా ఎంసీఎక్స్ లో కూడా మామూలుగా పడలేదు సిల్వర్. ఫస్ట్ 2,50,000 వరకు లోకి వచ్చి ఇప్పుడు కొంచెం రికవరీ అయింది. 2,55,000 ఉంది, అంటే ఒక 5,000 రికవరీ అయింది ఏది లో నుంచి. కానీ నిన్నటి మీద చూస్తే అంటే నిన్న బడ్జెట్ లో కూడా పడింది, లోయర్ సర్క్యూట్ కి వచ్చింది. ఇప్పుడు 29,000 నిన్నటి మీద మళ్ళీ మైనస్ 29,366. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ కూడా మామూలుగా పడలే, అది కూడా 3,000 చిల్లర పడింది. 1,39,000 వరకు లో వచ్చింది. 1,38,874 లో వచ్చి మళ్ళీ 1,44,000 అంటే 6,000 మళ్ళీ రికవరీ కూడా అవడం జరిగింది. అంటే లోకి రావడం జరిగింది, రికవరీ అవడం జరిగింది. ఒక టైంలో హైదరాబాద్ లో ఈ గోల్డ్ సిల్వర్ మనం అమ్ముతామని అంటే వాళ్ళు అసలు కొనమన్నారు. అంటే నో బయ్యర్ అంటాం దాన్ని. బయ్యర్ అంటే కొనటం, నో బయ్యర్ అంటే కొనేవాడే లేడు అని. కానీ మనం కొనుక్కుంటా అంటే అమ్ముతాడు అనమాట. మన దగ్గరది ఏదైతే పాతగా అంతకు ముందు క్యూ కట్టి మనం కొనుక్కున్నామో లేకపోతే తక్కువలో కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అమ్మటానికి వెళ్తే తీసుకోలేదు. కానీ వాళ్ళకి తగ్గుతుందని తెలుసు, వీళ్ళకి తగ్గుతుందని తెలుసు. తీసుకోరాదు, నువ్వు చూపిస్తుంది కదా ఇక్కడ ఇంత రేట్ అంటే డిస్కౌంట్ అడుగుతుంది, ఇంకా అంటే ఇది తక్కువకి అడుగుతుంది, ఇంకా అంటే ఇది తగ్గుతుంది కదా రేపు అంత తగ్గించి నాకు ఇమ్మంటారు. వీళ్ళు ఏమంటారు అంటే అంత తగ్గించి ఇవ్వడానికి ఎందుకు, ఇంకా అది లేనే లేదు కదా, చూద్దాంలే ఇంకెట్లాగో తగ్గింది కదా రేపు చూద్దాంలే అని మళ్ళీ వీళ్ళు అనుకుంటారు. అంటే ఏం జరుగుతుంది, లావాదేవీలు జరగట్లేవు. అంటే ఏంటిది, కొనుక్కునే వాళ్ళు తగ్గుతుందని ఎదురు చూస్తారు, అంతకుముందు కొనుక్కునే వాళ్ళు డాలర్ రూపీ విలువ అనుకున్నంత స్ట్రెంగ్త్ లేదు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో గోల్డ్ రేట్స్ తగ్గుతాయా పెరుగుతాయా? ఇక్కడ కాదు, ఇక్కడ మనకి డాలరు స్ట్రాంగ్ ఉండి అంటే మన రూపీ వీక్ ఇక్కడ. కానీ అమెరికాలో డాలర్ స్ట్రాంగ్ అయింది. అమెరికాలో డాలర్ స్ట్రాంగ్ అయితే జనరల్ గా ఏంటిదంటే ఇక్కడ ఇప్పుడు అంతా మిస్ మ్యాచ్ అవటం అనమాట. అంటే ఒకప్పటికి ఇప్పటికీ ఏంటిదంటే ఏదైతే న్యూస్ కానీ ఈవెంట్స్ కానీ అంటే జనరల్ గా ఏంటిదంటే షేర్ మార్కెట్ పాజిటివ్ ఉంటే గోల్డ్ సిల్వర్ నెగిటివ్ ఉంటుంది. అయితే ఇప్పుడు అట్లా లేవు. గోల్డ్ సిల్వర్ నెగిటివ్ ఉంటే షేర్ మార్కెట్ కూడా నెగిటివ్ ఉంటుంది, గోల్డ్ సిల్వర్ పాజిటివ్ ఉంటే షేర్ మార్కెట్ కూడా పాజిటివ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్కడ జరుగుతుందంటే ఏదైతే సుంకాలు, టారిఫ్లు లేకపోతే ఆయన డెసిషన్ ట్రంప్ తోటి జనరల్ గా ఏంటిదంటే వడ్డీ రేట్లు తగ్గితే గోల్డ్ సిల్వర్ పాజిటివ్. కానీ ఇప్పుడు ఈ కెవిన్ వర్ష్ వడ్డీ రేట్లు తగ్గిస్తాడు, కానీ మరి ఇది బాగా ఆల్ టైమ్ హైకి పోయింది. అంతకు ముందే పెరిగింది. మీరు అన్నట్టు ఇప్పుడు డాలర్ స్ట్రాంగ్ ఉంది అనుకోండి, గోల్డ్ సిల్వర్ వీక్ అవ్వాలి. కానీ లేదు, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కనపడట్లేదు. అంటే మొత్తం రివర్స్ అనమాట. అంటే అయినా ఇంకొకటి, ఈ కెవిన్ వర్ష్ ఇవాళ కాదు, మే 26కి అంటే ఇంకా 4 నెలలు ఉంది ఏది ఆయన అధ్యక్ష పదవికి స్వీకరించడానికి. అంతకు ముందున్న జెరోమ్ పావెల్ ఆయన రిజైన్ చేయడానికి, రిజైన్ కాదు ఆయనది పదవి విరమణ మే 26కు ఉంది. అయితే మనం ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాం, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, ఇంకా 4 నెలలు ఉంది. ఈ 4 నెలల్లో ఇంకెన్నిసార్లు ఏమేం జరుగుతుందో తెలియదు. మెయిన్ ఏంటిదంటే ఆ న్యూస్ అని చెప్పి ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్తున్నారు. కాదు, మళ్ళీ తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర బాటంకి వచ్చినాక మళ్ళీ ఉంటది. ఇప్పుడు ఇది ఒకటే కాదు, కెవిన్ వర్ష్ ఆయన సెనెట్ లో ఆయన అప్రూవల్ కావాలి మళ్ళీ. ఏది ఈయన ట్రంప్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిండు, మరి ఆయనకి సపోర్ట్ ఉంటుందా, ఎంతవరకు సెనెట్ లో అది బిలుపా అంటే ఈయనని ఓకే అంటారా అనేది తెలియదు. అవన్నీ అవడానికి ఇంకా టైం ఉంది. ఇంకా ఇవన్నీ అయ్యేటప్పటికి ఈ లోపల
ఎన్నిసార్లు ఈ గోల్డ్ సిల్వర్ ని పెంచుతారా తగ్గిస్తారా అనేది ఉంది. కాకపోతే మెయిన్ ఏంటిదంటే అకారణంగా అంటే ఫాస్ట్ గా విత్ ఇన్ 1 month లోనే $1,600 పడింది. మళ్ళీ డిసెంబర్ రేట్లు వచ్చేసినాయి. ఇప్పుడు మనం గమనించినట్లయితే $4,600 ఇప్పుడు అంటే అంతకుముందు డిసెంబర్ లో 4,000 ఉంది. అటువంటిది ఒక్కసారిగా ఒక్క జనవరిలోనే $5,600 పోయింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం దిగింది అంటే కొంచెం. సత్యనారాయణ గారు, అయితే దగ్గర మనం చూసుకున్నట్టయితే 3-4 రోజుల నుంచి 25,000 వరకు కూడా గోల్డ్ రేట్ అయితే పడిపోవడం జరిగింది. అంటే ఈ గోల్డ్ రేట్ మరి ఇంకా గోల్డ్ సిల్వర్ అలాగే ఈ రేట్స్ అనేవి ఇంకా తగ్గే అవకాశం ఉంటుందా? గోల్డ్ ప్రియులకు మీరు ఎలాంటి సూచన చేస్తారు? తగ్గే అవకాశాలే ఉన్నాయి, తగ్గుతున్నాయి కూడా. ఇంకో 2-3 రోజులు ఉండొచ్చు ఇట్లా. తర్వాత మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర బాటంకి వస్తుంది. బాటంకి వచ్చినాక మళ్ళీ సపోర్ట్ తీసుకుంటది. మళ్ళీ షార్ట్ కవరింగ్ అంటాం దాన్ని. షార్ట్ కవరింగ్ అంటే ఇప్పుడు ఎవరైతే ప్రాఫిట్ బుకింగ్ చేసిన వాళ్ళు అంతవరకు అయిపోతారు. అంటే ఎందుకు కొనుక్కున్న వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ అయిపోతుంది. మళ్ళీ బాటంకి వచ్చినాక ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళే బయింగ్ లోకి వచ్చేస్తారు. ఈ గోల్డ్ కానీ సిల్వర్ కానీ జీరోలు కావు. అంటే ఏంది, రోజు 1,000, 10,000, 11,000, 15,000 ఇట్లా పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు తగ్గించుకుంటూ వస్తున్నారు. అంటే ఇదంతా ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ లో జరిగేటటువంటి గేమ్ అనమాట. ఆ గేమ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఇక వాళ్ళు విన్నర్సా లూజర్సా అనేది ఇక వాళ్ళని బట్టి. అందుకనే మనం ఇప్పుడు ఏం చేస్తాం అంటే బాటమ్ లో ఉన్నప్పుడు, లోలో ఉన్నప్పుడు, తక్కువలో ఉన్నప్పుడు కొనుక్కున్నట్టయితే ఇప్పటికి కూడా ఇంకా అంటే విలేజెస్ లో 1,50,000 కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు సిల్వర్. అయితే ఇప్పటికి ఇంకా వాళ్ళ క్లాస్ ఏం లేదు. కాకపోతే ప్రాఫిట్ తగ్గింది, అమ్ముకోలేదు, మళ్ళీ రాకపోతుందా ఓకే, నాకు నష్టం లేనప్పుడు ఏముందిలే అనే ఫీలింగ్ ఉంటది. కాకపోతే ఈ హైలో ఎంటర్ అయిన చూసినారు ఈ గోల్డ్ సిల్వర్ వాళ్ళకి కొంచెం పెయిన్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఎక్స్చేంజ్ లో ఏం జరుగుతుంది అంటే మార్జిన్ ఉంటుంది. ఈ మార్జిన్లన్నీ నిన్న పొద్దున మార్జిన్ షార్ట్ ఫాల్ ఉన్నాయి, క్లోజ్ చేసింది. ఇవాళ పొద్దున మళ్ళీ మార్జిన్స్ షార్ట్ ఫాల్ ఉన్నాయని క్లోజ్ చేసేసింది అప్పుడే 9కే. అయితే మళ్ళీ వాళ్ళు మార్జిన్ కనుక మెయింటైన్ చేసి మార్జిన్ కనుక పెట్టగలిగితే మళ్ళీ వాళ్ళు ఉండగలిగితే మళ్ళీ పెరిగినప్పుడు వాళ్ళకి బ్రేక్ ఈవెన్ అవుతుంది. అంతకు మించి లేదు. బాటంకి వచ్చినాక మళ్ళీ పెరిగే సూచనలు కనపడ్డప్పుడు గ్రాఫ్ చూసుకొని మళ్ళీ అప్పుడు బయలోకి వెళ్తే తప్ప వాళ్ళకి బ్రేక్ ఈవెన్ కాదు. అయితే ఒకసారి జరిగిన తర్వాత ఎక్కువ శాతం ఇక దూరంగా వెళ్ళిపోతారు. ఎప్పుడైనా కానీ ఒకప్పుడు షేర్ మార్కెట్ మీద ఉండేది బ్యాడ్ ఇంప్రెషన్, ఇప్పుడు దీని మీద వచ్చింది. ఏది గోల్డ్ సిల్వర్ మీద. అంటే షేర్ మార్కెట్ అంటే ఏంటిది, ఒకప్పుడు జూదము, రేస్ కోర్సు, వ్యసనం, పేకాట మాదిరి అంటే అందరూ అట్లా అనుకునేది. ఏది కొద్దిమంది. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కూడా అదే సిచ్యువేషన్ వచ్చింది అనమాట. అంటే పెరిగినప్పుడు బాగా పెరిగింది 1 way, పడేటప్పుడు కూడా అట్లే 1 way పడుతూనే ఉందన్నమాట. అయితే అక్కడ ఎవరు ఎంటర్ అయ్యారు, అక్కడ ఎవరు ఎగ్జిట్ అయ్యారు, ఇక్కడ ఎవరు ఎంటర్ అవుతారు, ఎక్కడ ఎగ్జిట్ అవుతారు. అంటే అందరూ కూడా ఎక్కడ ఎంటర్ అవుతారు అంటే బాగా హైకి వెళ్ళినాక కొనడం జరుగుతుంది. తక్కువలో ఎవరన్నా చెప్పినా కానీ వినరు, నమ్మరు. ఎందుకంటే ఎప్పుడు పెరిగింది లేబా గోల్డ్ సిల్వర్ మేము చూస్తున్నాం మా జీవితకాలం అంటారు. పెరిగిన తర్వాత మనం చెప్పకుండానే అది పెరిగిందని చూపిస్తుంది, గోల్డ్ సిల్వర్ పెరిగింది. అప్పుడు వాళ్ళకి నమ్మకం కుదురుతుంది. కుదిరి ఇక మిస్ అయిపోయినట్టుంది, మనం తప్పనట్టుంది అని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తారు, అక్కడ హైలో ఎంటర్ అవుతారు. అక్కడ నుంచి ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఫాల్ స్టార్ట్ అయినాక మనం ఉండి ఇప్పుడు కొనుక్కున్నాం ఉన్నట్టయితే బాగుంటుంది అని అనుకుంటారు. చివరికి మళ్ళీ కిందికి లాస్ట్కి వచ్చినాక లాస్ట్ ఇక బుక్ చేయటం జరుగుతుంది. లేకపోతే ఇంకా ఇక మళ్ళీ కొన్ని ఏళ్లు వెయిట్ చేస్తే వస్తుంది. రేట్ రాదనేది లేదు. గోల్డ్ సిల్వర్ కానీ కాపర్ కానీ జీరోలు అయ్యే క్వశ్చన్ లేదు. అవి ఎప్పుడు కూడా ఉండే ప్రపంచ దేశాలు కానీ ఏదైతే ఆర్థికంగా బాగుంది అంటే గోల్డ్ సిల్వరే. ఏది ఇప్పుడు మన చరిత్ర నుంచి చూస్తే రాజుల కాలం నుంచి కానీ అంతకుముందు ఏవైతే రాజులు ఏముంటాయి, ఏ రాజ్యం దగ్గర బంగారం నిల్వలు ఎక్కువనే అంటే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంది. శ్రీకృష్ణదేవరాయలని, అశోకుడు అని అట్లా ఏవైతే పేర్లు విన్నామో చరిత్రలో వాళ్ళందరి దగ్గర బంగారం నిధులు ఉండబట్టే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంది అనేది మనం అనుకుంటాం. అలానే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఏ దేశం దగ్గర అమెరికాలో ఇప్పుడు గోల్డ్ నిల్వలు ఉన్నాయి ఆ దేశం సుభిక్షంగా ఉందని ఇప్పుడు మనం స్ట్రాంగ్ ఉందని చెప్తాం. అది కూడా ఇది కూడా అంతే. కాకపోతే తగ్గింది ఓకే, మళ్ళీ ఎప్పుడో ఒకసారి బౌన్స్ బ్యాక్ అవుతుంది. కాకపోతే మళ్ళీ ఈ రేట్లు రావాలంటే టైం తీసుకుంటది. సత్యనారాయణ గారు, గోల్డ్ రేట్స్ 80,000కి వస్తాయి అని కూడా అంటున్నారు, నిజమేనా? అది ఉట్టిదే కానీ వస్తే రావచ్చు అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ రీజన్స్ కనుక అయితే వస్తాయి. ఎలా అంటే ఇప్పుడు చైనాలో, అమెరికాలో, మన ఆస్ట్రేలియాలో మైన్స్ బయటకు వచ్చినాయి, గోల్డ్ మైన్స్. ఎప్పుడైతే ఇంత బాగా ధర పెరిగినప్పుడు ప్రతి దేశం ఏం చేస్తుంది, ఈ మైన్స్ సర్వే చేస్తుంది. ఈ మైన్స్ సర్వే చేసినప్పుడు ఎక్కడెక్కడ ఖనిజ నిల్వలు ఉన్నాయి అనేది ఆ సర్వే డేటా చెప్తుంది.
అయితే చైనాలో 3,500 మెట్రిక్ టన్నులు ఒక మైన్స్, అంటే 3 మైన్స్ లో 3,500 మెట్రిక్ టన్నులు. అమెరికాలో ఒక 1,100 మెట్రిక్ టన్నులు, ఆస్ట్రేలియాలో 1,100 మెట్రిక్ టన్నులు. ఇవన్నీ ఓకే అనౌన్స్ చేయడం జరిగింది. ఏది మా దగ్గర ఇంత ఖనిజపు నిల్వలు ఉన్నాయి, గోల్డ్ నిల్వలు. అయితే ఇవన్నీ బయటికి రావాలి. అప్పుడు మీరు అన్నట్టుగా తగ్గే అవకాశాలంటే చాలా టైం తీసుకుంటది. ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ ఇప్పుడు ఎందుకు ప్రతి దేశము ఈ నిల్వల మీద, ఖనిజాల మీద ఎందుకు ఫోకస్ చేయలేదు మైన్స్ మీద అంటే, మార్కెట్ లో ఉన్న గోల్డ్ మైన్స్ లోంచి బయటకు వచ్చిన గోల్డ్ ధర కంటే మార్కెట్ లో గోల్డ్ ధర తక్కువ ఉంది. అందుకని ఏంది మైన్స్ మూసుకుపోయినాయి. అంతేందుకు మన ఇండియాలో కూడా కేజీఎఫ్ అదే కోలార్ మైన్స్ అన్నమాట. అది ఈ కోలార్ అదే సినిమా తీసారు కేజీఎఫ్ 1, 2 అని. ఆ కోలార్ మైన్స్ ఏదైతే ఉందో మూసేసారు. ఎందుకు మూసారు అంటే ఈ మైన్స్ లోంచి బయటకు వస్తే ప్రొడక్షన్ కాస్ట్ కంటే మార్కెట్ లో ఉన్నటువంటి గోల్డ్ ధర తక్కువ దొరుకుతుంది. అందుకని ఇప్పుడు మళ్ళీ ఏంది గోల్డ్ సిల్వర్ ఎప్పుడైతే ధర పెరిగిందో ప్రపంచ దేశాలు, అన్ని దేశాలు కూడా ఏ దేశాల్లో ఎంతెంత నిల్వలు ఉంటాయి అని ఆ మైన్స్ లోంచి తీస్తున్నారు. అవన్నీ తీయడానికి టైం పడుతుంది. అప్పుడు మళ్ళీ మైన్స్ లోంచి తీసిన దానికి మార్కెట్ లో ఉన్న గోల్డ్ కంటే మైన్స్ కాస్ట్ తక్కువ అయితే అప్పుడు మళ్ళీ తగ్గే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప మళ్ళీ ఇప్పుడు ఆ మైన్స్ పొరల్లోంచి, అంటే పై పొరల్లో లేదు, ఎక్కడో కొన్ని వేల వందల అడుగుల కింద ఉంటది ఆ పొరల్లో. ఆ పొరల్లోంచి మనం గోల్డ్ బయటికి తీసిన తర్వాత మార్కెట్ లో ఉన్న గోల్డ్ కి ఆ గోల్డ్ కి డిఫరెన్స్ కనుక ఉంటే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గితే తప్ప అప్పుడు గోల్డ్ సిల్వర్ తగ్గే అవకాశాలు ఉండవు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రొడక్షన్ కి, యూసేజ్ కి, డిమాండ్ కి, సప్లై కి ఇన్వెంటరీస్ నిల్వలు అప్పుడు తప్ప ఇప్పుడు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ కొంతవరకే తగ్గుతుంది. కానీ మళ్ళీ మీరు అన్నట్టు ఆ పాత రేట్లు, పాత చూడటం అనేది కొంచెం కష్టమే, కల్లోనే ఇక అది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.